కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి బయలుదేరి షన్ను రైలు తీసుకుంటే యశ్వంతపూర్ రైల్వే స్టేషన్. హలో అండి, కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనంలో భాగంగా ఉదయం యశ్వంతపూర్ స్టేషన్లో దిగడం జరిగింది. గుడివాడ నుంచి కొండవీడు ఎక్స్ప్రెస్లో రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి సుబ్రహ్మణ్య రోడ్డుకి మరికొద్దిసేపట్లో మనం ట్రైన్ ఎక్కబోతున్నాం. ఏదో ట్రైన్ అనుకుంటాం కానీ ఫ్యామిలీ అయితే వెళ్ళేటప్పుడు ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ కానీ ఓన్గా వెహికల్ ఉంటే బెటర్ అండి. వీలైనంత వరకు సొంతంగా వెహికల్ ఉంటే ప్రయత్నం చేయండి. ఇదిగోండి యశ్వంతపూర్ రైల్వే స్టేషన్, ఇంకా డెవలప్ అవుతుంది స్టేషన్. ఇదిగోండి యశ్వంతపూర్ మెట్రో ట్రైన్. అక్కడ మనకి కనెక్టింగ్ మెట్రో స్టేషన్ ఉంటుంది యశ్వంతపూర్ నుంచి. ఇదిగోండి ఫ్యామిలీతో వస్తే ఇదిగో ఇలా స్టేషన్లో వెయిట్ చేయాలన్నమాట ట్రైన్ కోసం. చూసారా, ఒక పక్క కూర్చోవడానికి సరైన ప్లేసులు లేవు, ఆ లగేజ్ పెట్టుకుని కింద కూర్చోవడమే. వెరీ డిసప్పాయింటెడ్ ట్రైన్. చెత్తగా ఉంది కోచ్ కూడా, సీట్లు కూడా మరీ సైడ్లో చాలా చిన్నగా ఉన్నాయి. ఇది దరిద్రమైన రంగు నేను ఎక్కడ చూడాలి రైళ్లలో. ఇచ్చారు అందరికి. ఇదిగోండి తెల్లవారుజామున 5ంటికి దిగాను ట్రైన్. తీసాక ఆల్రెడీ క్లైమేట్ మాత్రం. ఇప్పుడే మనం కుక్కేలో దిగడం జరిగింది. సర్ప సంస్కార పూజకి ముందు కుమారధారలో స్నానం చేయాలి కాబట్టి కుమారధారలోకి వెళ్ళి స్నానం చేద్దాం. కుమారధారకు వెళ్ళే దారి. నదిలో లోతు ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? చూసేసేయండి వీడియోని మొత్తం పూర్తిగా. ఇదిగోండి కుమారధార. పైన కొండ మీద చూసారు మొబైల్లో ఉందో చక్కగా భలే ఉంది పైన వ్యూ. లోతు ఎంత ఉందో చూసా అంతే. అక్కడ లోతుంటే ఏం చేస్తారా భజన? ఓ పరిగెడుతున్నాడు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సర్ప సంస్కార పూజ కోసం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసింది. ఇక్కడ సర్ప సంస్కారం ఎలా చేస్తున్నారో అందరం కూడా చూద్దాము. సంస్కార పూజకి మనం ఇక్కడికి వచ్చామండి. చూడండి చక్కగా వాతావరణం ఎంత బాగుందో. పదండి, సర్ప సంస్కార పూజ అక్కడ చేస్తున్నారు, చూద్దాం మనం అందరం వెళ్ళి. సర్ప సంస్కార పూజలో మొదటి రోజు అండి ఇవాళ. చాలామంది ఉన్నారు సర్ప సంస్కారానికి. సర్ప సంస్కార పూజలు ఇవన్నీ మనకి ఆశ్లేష బలి సర్ప సంస్కార పూజలు ఇక్కడ చక్కగా శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఇక్కడ సర్ప సంస్కార పూజ. సర్ప సంస్కార మొదటి రోజు పూజ పూర్తయింది. ఇక ఈ రోజుకి వాళ్ళే మనకి ఫుడ్ అరేంజ్ చేస్తారు. ఫుడ్ తీసుకొని ఈ రోజుకి మనం రెస్ట్ తీసుకోవడమే. మళ్ళీ రేపు ఉదయం రెండో రోజు పూజ ఉంటుంది. ఆ పూజ సమయం అనేది మనకి సాయంత్రం చెప్తా అన్నారు. ఇక్కడ మనం స్టే చేసింది అనఘా గెస్ట్ హౌస్ అండి. ఈ రూమ్స్ మనకి ఆఫ్లైన్లో దొరకవు, మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సర్ప సంస్కార పూజలో మొదటి రోజు సాయంత్రం అల్పాహారం అద్భుతమైనటువంటి ఉప్మా తింటారు.
హలో అండి, సర్ప సంస్కార పూజల 2వ రోజు భాగంగా మనల్ని పొద్దున్నే 4 గంటలకి రమ్మన్నారు. వెళ్తున్నాం. అక్కడ ఏం జరుగుతుందంటో చూద్దాం పదండి. పొద్దున్నే భలే వెదర్ ఉంది, చాలా బాగుంది. అటు పక్కన బ్యాక్ క్యాంప్లో స్వామివారి గుడి చూద్దాం. చూడండి అండి, ఒకవేళ ఎవరికి రూములు దొరకకపోతే ఇగో గుడి ముందు ఇలా హాల్ ఉంది. ఇక్కడ లగేజ్ కౌంటర్లో పెట్టేసి అదిగోండి స్వామివారి గుడి టెంపుల్, అది స్వామివారి టెంపుల్. అదిగోండి, మనం సర్ప సంస్కారం 2వ రోజు పూజ అయిన తర్వాత ఇప్పుడు పూజ అయిన తర్వాత గుళ్ళోకి వెళ్దాం. 2వ రోజు ప్రాతకాలంలో సర్ప సంస్కార పూజలు ప్రారంభమైనవి. సరే, సంస్కార పూజ 2వ రోజు పూర్తయిన తర్వాత గోపూజ చేసుకుని మనం ఆది సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్తాం అండి. సర్ప సంస్కార పూజ అయిన తర్వాత 2వ రోజు మనకి పూజ అయిన తర్వాత ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నాం మనం. ఇదిగోండి, ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నాం మనం. ఇది సుబ్రహ్మణ్య స్వామి పార్కు. ఏం షన్ను ఇప్పేసావా? సరే, వెయిట్ దర్శనం. గుడి చుట్టూ తిరుగుతాం. గుడిలో అదిగోండి, గుడి వీడియో తీయకూడదు కాబట్టి నేను మీకు గుడిని వీడియో తీయకూడదు కాబట్టి ఇలా చూపించి నేను మీకు ఆపేస్తాను. ఆది సుబ్రహ్మణ్య స్వామి దర్శనం పూర్తయింది. ఇప్పుడు పెద్ద గుడికి వెళ్దాం పదండి. కుక్కేలో స్వామివారి దర్శనం అయింది.